channel. This is me Vitika. Again, I'm back with a very special episode for me, especially. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వెళ్ళాల్సిన ట్రిప్ ఒకటి మా ఫ్యామిలీ మొత్తం, అంటే ఫ్యూ అదర్స్ ఆర్ మిస్సింగ్. నాకు మా ఫ్యామిలీకి మెమరీగా క్యాప్చర్ చేస్తున్న మూమెంట్స్ అనమాట. చూసారు కదా ఇక్కడ హడావిడి వెళ్ళేది 3 days ట్రిప్ కి, అది కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్, నన్ అదర్ దెన్ తిరుమల తిరుపతి దేవస్థానం. అండ్ నా అంటే చాలా మనం టెంపుల్స్కి అవి తిరుగుతూ ఉంటాము, బట్ మనకి తిరుమల అనేది ఒక ఎమోషన్ అనమాట. నా అలాగే మీకు కూడా చాలా మంది కనిపించవచ్చు. అలా మా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాలి, అది కూడా తిరుమలకి వెళ్ళాలని. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. ద మోస్ట్ స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ ట్రిప్ ఇస్, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఐదర్ ట్రైన్లో, బస్లో, or after my 15th 16th year we started going in cars. అప్పటికి మాకు కార్లు వచ్చాయి కాబట్టి కార్లో వెళ్ళడం అందరం కలిసి. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. ఇది చాలా మందికి ఫ్లైట్లోనే కదా ట్రావెల్ చేస్తున్నారు, దాంట్లో పెద్ద విశేషమా అని అనిపించవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎంత సంపాదించినా ఎంత సేవ్ చేసుకున్నా సరే ఒకటేసారి 13 మందికి టికెట్లు బుక్ చేయాలి అనేసరికి ఎందుకు మనం కారులో వెళ్ళిపోదాం కదా, దాంట్లో 30% అయిపోద్ది అనే ఆలోచన వస్తుంది. బట్ మా అన్నయ్య, నేను, మా పిన్ని అందరం కలిసి ఆలోచిస్తే ఇంకెప్పుడు లగ్జరీస్ ఎంజాయ్ చేసేది, పేరెంట్స్ కూడా వయసు వస్తుంది కదా, దే షుడ్ ఆల్సో ఎంజాయ్, మనం ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళు కూడా చేయాలని ఒక థాట్ తోటి వి బుక్డ్ ఆల్ ఆర్ కిడ్స్ టుగెదర్. అంటే కృతిక, నేను, మా అన్నయ్య, అక్క, అందరం, రాజేష్ అందరం కలిసి వి బుక్డ్ ఫ్లైట్ టికెట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో అందరం మంచిగా పూలిన్ అయ్యి వెళ్తున్న ట్రిప్ అనమాట. నాకు చాలా, మై హార్ట్ ఇస్ సో ఫుల్ దట్ యునో, అందుకని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు 12:40కి ఫ్లైట్ ఉంది. సో అన్నీ సర్దుతున్నాను, సందేశ్ బట్టలు, నా బట్టలు అన్నీ. మేము తిరుమలకి వెళ్తున్నాం, తర్వాత వెళ్తాము, శ్రీకాళహస్తి వెళ్తాము. సో ఇవన్నీ మా చిన్నప్పుడు అలా ఒక చోటకి వెళ్తే 10 టెంపుల్స్ తిప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు. ఇప్పుడు మా పెద్దవాళ్ళు మేము తిప్పుతున్నాము. అండ్ మై మామ్ ఈజ్ నాట్ ట్రావెలింగ్ విత్ అస్ బికాస్ హెల్త్ కొంచెం బాగాలేదు అనమాట. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బట్ అలా అని చెప్పి తను మమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పలేదు, మీరు వెళ్ళి రండి, మీరు దండం పెట్టుకొని నాకు త్వరగా క్యూర్ అయిపోవాలని. సో యా, అలాగా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మన ప్యాకింగ్ అంతా అయిపోయింది. జస్ట్ బ్యాంగిల్స్ అవి సెట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ నా మేకప్ పౌచ్ ఇది తీసుకెళ్తున్నా, వేర్ వీ హ్యావ్ యునో బొట్లు, all the stickers and sunscreens, different types of sunscreens. ప్రస్తుతానికైతే నేను ద డర్మాకో SPF 50 PA++++ యూస్ చేస్తున్నాను. ట్రావెలింగ్ లో సన్ స్క్రీన్ లేకుండా ఎప్పుడు ట్రావెల్ చేయొద్దు, బికాస్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ అవర్ స్కిన్. అండ్ మనము యూవీ ప్రొటెక్షన్ గా మనం సన్ స్క్రీన్ యూస్ చేయాలి. నేను ఎందుకు ఈ 3 ప్రోడక్ట్స్ తీసుకున్నానంటే, మేము ఒక్కరు ఇద్దరం కాదు కాబట్టి గుంపుగా వెళ్తున్నాము. ఇట్లా 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో. వన్ ఈజ్ హైడ్రేటింగ్ జెల్, వన్ ఈజ్ ఆక్వా జెల్, అండ్ అనదర్ ఈజ్ ఆయిల్ ఫ్రీ జెల్. నేను ఈరోజు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానంటే, ద డర్మాకో SPF 50 PA+++ 1% హైలోరానిక్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ మెన్, విమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ వచ్చి సన్ స్క్రీన్ కాబట్టి లెట్ మీ షో యూ గైస్ వన్ సైడ్ సో దట్ యు నో ద డిఫరెన్స్. అంటే ఆయిలీ ఎక్కువ లేకుండా ఉండేది సన్ స్క్రీన్లో. ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఆయిల్ని ఎక్కువ జనరేట్ చేయదు, ఎందుకంటే దీంట్లో ఉన్న జింక్ PCA అండ్ నయాసినమైడ్ వల్ల ఇది ఆయిల్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. నయాసినమైడ్ ఏంటంటే ఆయిలీ స్కిన్కి వర్క్ చేస్తుంది, అండ్ సెరమైడ్స్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఎలాంటి స్కిన్ టెక్స్చర్ వాళ్ళన్నా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. సో అస్సలు మనకి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న అన్న ఫీలింగే ఉండదు. చాలా మంది అదే వరీ అవుతారు, బయటికి వెళ్ళినప్పుడు మనం సన్ స్క్రీన్ రాసుకుంటే గ్రీజీ అయిపోద్ది, ఆయిలీ అయిపోద్ది. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ రికమెండేషన్ ఐ ఫీల్. ఈ సన్ స్క్రీన్ నేను ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే, దిస్ ఇస్ రియలీ సేఫ్ ఫర్ అవర్ స్కిన్. అండ్ అంతేకాకుండా ఇది వరల్డ్లో బెస్ట్ డర్మటాలజిస్ట్ నుంచి
దిస్ ఇస్ హౌ మై ఫేస్ లుక్స్ ఆఫ్టర్ అప్లికేషన్ ద సన్ స్క్రీన్. సో హ్యాండ్స్కి అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ద డర్మాకో 1% హైలోరానిక్ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ జెల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే నా కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోవద్దు, షేరు 2025. యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ బిలీవ్ మీ దిస్ వర్క్స్ రియలీ గుడ్ ఆన్ యువర్ స్కిన్. అండ్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది, జస్ట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుని మా కార్లన్నీ వస్తే అందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే సందేశం లేపాలి వెళ్ళి. లెట్స్ గో. ఇప్పుడు నాకు తిట్లు పడకపోతే చూడు. సందు టైం అయిపోయింది నానా, 10. ఎలా చెప్తాను సందు, నువ్వు లే అని చెప్పాను నీకు. గీజర్ ఆన్ ఉంది 1/2 hour నుంచి అంటాడు. చెప్పాలి కదే అంటాడు. ఆల్రెడీ చెప్పి 9 నుంచి లేపుతున్నావు, ఇప్పుడు 10 అవుతుంది. మేము 10:30కి స్టార్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్కి. I really don't understand these people at all. So late cheyakunda, let's travel together to Tirumala. This video is dedicated to all the lovely people out there. And okavela meer kuda eppati nuncho Tirumala ellalani plan chestunnaru, adi kuda all together andar family andaru kalsi ante this is the sign. Book your tickets now and let's go to Tirupati. ఆల్రెడీ ఫస్ట్ టైం సాన్వి తిరుపతి వెళ్తుంది కదా. బాయ్ మా అమ్మ పాప బాధ్యత చెప్తుంది. అమ్మ చీర కట్టుకోవచ్చు కదమ్మా. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు చెప్పలేదు. తీసుకో, డబ్బులు తీసుకుంటా, అన్నం పెట్టుకుంటున్నదని. I got you. Bye. అందరూ వచ్చేసినట్టేనా? ఆగా మెయిన్ మనగాడు రావాలి, మా అన్నయ్య. Hello, let's go. Finally landed in Tirupati and I'll see you guys outside there. Sanvi. Hi Sanvi. తిరుమల ఎక్కేస్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి అలా వెళ్ళి కొంచెం లంచ్ చేసాం అందరం కలిసి. సో ఇలా అందరం కలిసి లంచ్ చేసి ఎన్ని రోజులు అయిపోయిందంటే ఇట్లా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడం అండ్ ఆల్ దాట్. ఇట్ ఫీల్స్ సో గుడ్ బికాస్ అండ్ ఆల్సో ఇప్పుడు మేము తిరుమలకి ఎక్కుతున్నాము. మీకు తెలుసు తిరుమల కొండ ఎలా ఉంటుంది ఏంటో అని. దిస్ ద ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరితో ట్రావెల్ చేసి అది కూడా వ్లాగ్ చేయడం అన్నది. ఇట్ ఫీల్స్ సో డిఫరెంట్. అండ్ యా 2 cars మేము తీసుకున్నాం కాబట్టి సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు ఆన్ ది వే ఉన్నాం అనమాట.
అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిందా సాన్వి? ఎంత అయింది టైము? 4:35 అయింది. సో మేము పైకి వెళ్ళేసరికి ఐ థింక్ 5 అయిపోద్ది. హాయ్ సాన్వి. బాబా బాబా అల్లరో గోవింద హరి గోవింద. Mommy, ఇది Mommy. అక్కడ చూడు. సాన్వి మామీ ఇది ఏం చేస్తుంది? అయ్యి పాలు తాగుతుంది చూడు మామీ. ఏది మామీ? హాయ్ చెప్పు. చిచ్చి బాయ్ చెప్పు. బాయ్. ఓకే, మేమైతే ఆల్రెడీ హోటల్కి రీచ్ అయిపోయాం అనమాట. ఒక కాఫీ తాగి పైకి వచ్చి ఒక కాఫీ తాగి అప్పుడు మేము ఎలా తీసుకున్నామంటే 2 floors తీసుకున్నాము. కింద ఫ్లోర్లో మమ్మీ డాడీ పిన్ని వాళ్ళకి ఇచ్చేసాము. పైన ఫ్లోర్లో కిడ్స్ అందరం చిల్ అవుతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో చూద్దాం రండి. చెప్పా కదా మోస్ట్ రిలాక్స్డ్ గా ఇన్ ద ట్రిప్. సో స్లీపింగ్ అండ్ రీల్స్ క్వీన్ ఇక్కడ ఉంది. రీల్స్ తీసే ఆవిడ ఇక్కడ ఉంది. ఇక్కడ బాయ్స్ చిల్లింగ్, మా అన్నయ్య ఇంకా మా డాడీ. ఇక్కడ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రియా, షణ్ముఖ ప్రియా ఉంది. సో ఫైనలీ అందరూ సెటిల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఏమనుకుంటున్నామంటే రాత్రి 9 గంటలకి అలిపిరి క్లోజ్ చేసేస్తారు. అంటే మెట్లెక్కి కాలినడకని రాలేం పైకి. మేము ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అలిపిరికి బయలుదేరుతాం అనమాట. కృతిక, క్రిష్ వీళ్ళు ఎవరు రావట్లేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్. దేవుడి భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు, కానీ ప్రతిసారి వాక్ చేశారని చెప్పి ఈసారి తిరుమల ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. నాకు అలా అనిపించింది. కానీ ఎందుకు తిరుపతి వస్తే కాలినడకని రావాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళలో నేను ఒక దాన్ని అనమాట. సో ఇప్పుడు మేము కిందకి వెళ్ళాలి. ఆల్రెడీ పైకి వచ్చాం కాబట్టి కిందకి వెళ్ళి అలిపిరి నుంచి మొదలు పెట్టుకుని 7 కొండలు ఎక్కేస్తాము. నాకు చాలా డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు ఐ కాంట్ సే నో, బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ అమ్మ మళ్ళీ ఎక్కాలా అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైమే 5 years తర్వాత ఎక్కినందుకు అనిపించింది. ఈసారి ఎలా ఉంటుందో అంత వెంకటేశ్వరుని దయ. సో మేము ఆల్మోస్ట్ ఒక 6-7 people ఎక్కుతున్నాం అనమాట. సో లెట్స్ గో. ఎక్కడైనా సో మేము అట్లా అలిపిరి వెళ్ళి ఇలా కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టే టైంకి అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉండి 12 years లోపల బాబు కానీ పాప కానీ అలౌడ్ కాదు అని చెప్పారు. లైక్ సాన్వికాని తీసుకుని వెళ్ళలేదు, కానీ దివ్యని తీసుకుని వెళ్ళేసరికి దే ఆస్క్డ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ. అంటే ఇంకా అసలు అవ్వలేదు. అది ఇంకా అలౌ చేయట్లేదు అనమాట. ఎందుకంటే 2 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల టైగర్స్ ఉంటాయి నైట్ టైమ్స్ అని చెప్పి అసలు కిడ్స్ని అయితే అలౌ చేయట్లేదు. సో అందుకని చెప్పి వెనక్కి పంపించారు. సో నేను అక్క దివ్యని తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే రాజేష్ వీళ్ళందరికి కూడా, సందేశ్కి వీళ్ళందరికి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం టైం వెయిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది, బికాస్ నైట్ టైం కాబట్టి బ్యాచెస్గా అలౌ చేస్తారని. ఇవన్నీ ఎందుకు, సరే దేవుడు ఏదో సూచిస్తున్నాడేమో అని చెప్పి ఇంకా మేము మొక్కుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుదాం. ఎందుకంటే ఎవ్రీ టైం వీ కమ్ టు తిరుమల
వి మేక్ షూర్ మేము కాలు నడకనే నడుచుకుని ఎక్కుతాం. చిన్నప్పటి నుంచి మనకు అదొక అలవాటు కదా, అలాగే జరిగేది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా వీక్గా ఉన్నాను నేను మొన్నటి నుంచి. సో అందుకని నాకు అసలు ఎందుకో వెళ్తున్నా మీకు ముందే వెళ్ళే ముందే చెప్పాను కదా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందని. చూస్తే అక్కడికి వెళ్ళాక అసలు దేవుడే వెనక్కి పంపించేశారేమో అని అనిపించింది. బట్ యాక్చువల్లీ సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు కనుక కిడ్స్తో ట్రావెల్ చేస్తే కనుక ఆఫ్టర్ 2 PM అండర్ 12 years ఏజ్ వాళ్ళని అలౌ చేయట్లేదు. సో డోంట్ ఈవెన్ ట్రై టు గో అండ్ కన్విన్స్ ద ఆఫీసర్స్, బికాస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. మన సేఫ్టీ ఇంపార్టెంట్ అనే కదా వాళ్ళు కూడా ఈ డెసిషన్ తీసుకుంది. సో ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్ దట్. ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి సాన్వికి గుండు, దివ్వుకి గుండు, మా డాడీ గుండు చేయించుకుంటున్నారు, రాజేష్ గుండు చేయించుకుంటున్నారు. సో 4 గుండులు ఉండబోతున్నాయి అనమాట. కత్తిర్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని చెప్పి మేము అందరం ఇప్పుడు సాన్వికి గుండు చేయించడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఐ వాంట్ టు సీ సాన్వీస్ గుండు. అండ్ సాన్వికి ఇది 2nd time గుండు అనమాట. మేము ఆల్మోస్ట్ దానికి 6 months ఉన్నప్పుడు చేపించేసాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం కళ్యాణ్ కట్టుకెళ్ళి గుండు చేపిద్దాం. లెట్స్ గో. కళ్యాణ్ కట్టుకెళ్ళి గుండు చేపించే కన్నా ముందు ఫస్ట్ భోజనం చేసేద్దామని డిసైడ్ అయ్యాం. అందుకని చెప్పి అందరం కలిసి ఆల్ టుగెదర్ గోయింగ్ టు అన్నదానం సత్రం. అక్కడికి వెళ్ళి భోజనం చేయందే నాకు ఏదో ట్రిప్ కంప్లీట్ అయినట్టు అనిపించదు. నా ఫోర్స్, కృతిక ఫోర్స్ వల్ల అందరం అన్నదానానికే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వేడి వేడి అన్నంలో అలా పప్పు అన్నీ వేసుకుని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని ఆప్షన్స్ ఉన్నా సరే దేవుడి ప్రసాదం కాబట్టి అమృతంలా ఉంటుంది. నాకైతే ప్రతి పూట ఇదే భోజనం వేడి వేడిగా ఇలాగే తినాలనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, వేరే సిటీలో ఉంటాం కాబట్టి కుదరదు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడైతే సాన్వికి గుండు కొట్టించడానికి వెళ్ళిపోతున్నాం. గోవింద గోవింద గోవింద. ఏం కాలేదు బంగారు తల్లి. గోవింద జేజేలు. గోవింద గోవింద చెప్పు. అమ్మో గోవింద గోవింద. గుడ్ గర్ల్, good girl, good girl. తీసేనా సాన్వి? నాన్న నాన్న ఏడి నాన్న? ఒకసారి రా ఎత్తుకో. రావట్లేదు సాన్వి. నాన్న నాన్న హలో బెస్టీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరెక్ట్గా 5 అవుతుంది. మా దర్శనం వచ్చి బ్రేక్ దర్శనం కాబట్టి వీ హ్యావ్ టు రీచ్ దర్ బై 7 o'clock. సో ఫస్ట్ మేము లేచి ఫాస్ట్గా రెడీ అయిపోతే మా హస్బెండ్ మీకు రెడీ చేయించాలి. రెడీ అయ్యాక మాట్లాడుకుందాం. సీ యు గైస్. టాడా, నేను రెడీ అయిపోయాను. జస్ట్ హెయిర్ కొంచెం సెట్ చేసుకోవాలి అండ్ జ్యువెలరీ పెట్టుకోవాలి. అండ్ ఓకే, చాలా సింపుల్గా క్లాసీగా రెడీ అవ్వాలనుకున్నా ఈసారి వెంకటేశ్వర స్వామిని చూడడానికి. సో లెట్స్ గెట్ రెడీ. ఓకే గాయ్స్, మేమైతే రెడీ అయిపోయాము. కొంచెం హెయిర్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. అండ్ కృతిక కూడా రెడీ అయింది. ఓకే, ఇది దాని వ్రతం సారీ అనమాట. సో షీ థాట్ షీ విల్ రీయూజ్ ఇట్. గోల్డ్ కాబట్టి నేను అందరి కలర్స్ని డివైడ్ చేస్తాను. సో అందరం రెడీ అయిపోయాము. సో వెళ్ళి అందరూ అసలు ఏం చేస్తున్నారో చూద్దాము. నా హెయిర్ అయిపోయిన తర్వాత I'll see you guys in a bit. Thank you, Madam Garu. Are you ready? No. ఓకే, సో అందరు రెడీ అయిపోయారు. సందేశ్ అయితే ఇలా రెడీ అయ్యారు. ఐ జస్ట్ ఫీల్ లైక్ వి జస్ట్ న్యూలీ గాట్ మ్యారీడ్ అన్నట్టుంది. అవును, వైట్ కొంచెం ఇట్లా
ఓకే ఓకే సరిపోద్ది. లెట్స్ గో. ఇక్కడ లాస్ట్ రెడీ అయ్యేది ఎవరన్నా ఉన్నారు అంటే దట్ ఈస్ అనదర్ దెన్ వీళ్ళిద్దరు లాస్ట్ కమర్స్. అగో బిస్టిక్స్ తింటుంది. ఇది గుండు చేశాక ఫుల్ సైలెంట్ అయిపోయింది, ఎందుకో తెలియదు. మామీ మామీ లేదు, మామీ దగ్గర తీసుకెళ్దాం. అదిగో ఓకే సన్ని హాయ్ చెప్ప. ఇది నవ్వడం మానేసింది. గుడ్ గర్ల్, గుడ్ గుడ్ గుడ్. ఎంత ఏడ్చిందో నిన్నంతా. ఫుల్ రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు మేము అందరం దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ టు యునో సీ తిరుమల వెంకటేశ్వర స్వామి అండ్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. లెట్స్ గో. సో దర్శనం అయిన తర్వాత సందేశ్ తోటి ఇట్లా తిరుమల మొత్తం తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట. మా పెళ్ళైన కొత్తలో వచ్చాము, తర్వాత మళ్ళీ 5 ఇయర్స్కి 2020లో వచ్చాము. చాలా ఏళ్ళ తర్వాత ఇద్దరం కలిసి రావడం చాలా రోజులు అయిందనమాట. దిస్ విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఆల్సో. అంటే లైఫ్లో చాలా చూసిన తర్వాత వచ్చిన ఒక టైం అనమాట ఇది. అండ్ ఆల్సో మేమిద్దరం చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము. అవన్నీ ఈ పిక్చర్స్ అనమాట. సో లెట్ మీ నో హౌ దే ఆర్ అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా అనిపించినా సరే డూ షేర్ ఇట్ విత్ మీ. ఫైనల్గా దర్శనం అయిపోయింది అనమాట. చాలా ఏళ్ళ నుంచి అనుకుంటే ఫైనల్గా, అంటే ఆయన పిలిచే వరకు మనం రాలేం కాబట్టి ఫైనల్గా మేము ఫ్యామిలీ అందరం కలిసి ఈ దర్శనం అయ్యింది. అండ్ చాలా మనసుకు ఒక తెలియని హ్యాపీనెస్. తిరుమలలో ఉన్నంతసేపు ఒక స్మైల్ ఉంటుంది ఫేస్లో. చిన్నప్పటి నుంచి అంత తెలిసేది కాదు, కానీ వెన్ యూ ఎంటర్ ఇన్ టు యువర్ అడల్ట్హుడ్ అంటారు కదా, ఆ టైంలో మీకు అన్ని రియలైజేషన్ అయ్యే టైంలో ఇలా టెంపుల్స్కి వచ్చేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు దర్శనం యాక్చువల్లీ నిజరూప దర్శనం అంటారు. అంటే గురువారం జరుగుతుందంట, ప్రతి గురువారం నాకు తెలిసినంత వరకు. నాకు లాస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిజరూప దర్శనం అంటే నామము చిన్నగా పెడతారు సో దట్ యూ కెన్ సీ ద ఐస్. అండ్ స్వామివారు ప్రపంచం మొత్తాన్ని, లోకం మొత్తం ఈరోజు చూస్తారు అని ఒక నమ్మకం. సో ఈరోజు మేము అలా గుడిలోకి వెళ్ళగానే కంట్లోంచి గుడుగుడు అందరికీ, నాకే కాదు కృతికాకి, ఎవ్రీబడి వర్ లైక్ వాట్ అని చెప్పి. ఎందుకంటే ఇక నిజ రూపం చూస్తాం, ఇట్లా ఇట్లా చూస్తాం అనమాట స్వామివారిది. అంటే అలంకరణ ఏం ఉండదు, చాలా సింపుల్గా అలా చూపిస్తారు. నాకైతే దేవా నేను వచ్చాను నిన్ను చూడ్డానికి అన్న ఫీలింగ్ వచ్చింది. బాబోయ్, కడుపులోంచి ఇలా ఒక దుఃఖం. అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము ఆ ఫీలింగ్ని. అండ్ ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ. ఎవ్రీబడి వర్ హ్యాపీ. ఫైనల్గా ప్రసాదాలు తిని భోజనం చేసి అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఓకే బెస్టీస్, ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ప్లస్ మా ఫ్యామిలీకి అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ బెస్టీ సైనింగ్ ఆఫ్. See you guys next week. Lots of love. And if you like this video, don't forget to like, share and subscribe to my channel.